75 ఏళ్ల యువకుడు, 47 ఏళ్ల ప్రజాసేవలో తరిస్తున్నటువంటి ధన్యుడు, తెలుగు వారికి వెలుగు చూపుతున్నటువంటి ప్రకాశకుడు, తెలుగు జాతి ఆత్మవిశ్వాస ప్రతీక, తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి దార్శనికుడు, జాతీయ రాజకీయ యవనికపై తెలుగు వారి ప్రభావాన్ని చాటిన దురంధరుడు, పేదల సంక్షేమం సమగ్రాభివృద్ధిని కొత్త పుద్దలు తొక్కించినటువంటి నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహరహం తవ్వించే స్వాప్నికుడు, డ్వాక్రా మహిళలకు అభ్యుదయానికి నాంది పలికినటువంటి దార్శనికుడు, యువతకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు, రాష్ట్ర రాజకీయాన్ని రాష్ట్ర హితం కోసం అన్వయించిన అపర చాణక్యుడు, సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుడి హితం కోసం వాడిన మేటి నాయకుడు, విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు, రాష్ట్రానికి దిక్సూచి, తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి, మనందరి పెద్ద ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదిక ద్వారా మహానాడుకు మార్గదర్శనం చేయాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్ తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.